సింహం 24 గంటల్లో 4 గంటలే బయటకు వస్తుంది, 20 గంటలు గుహలో ఉంటుంది. ఆ 4 గంటల్లో వేటాడుతుంది. తనకు కావలసిన ఏనుగుని చూసుకుని ఏదో పీనుగుని తినే లక్షణం దానికి లేదు. ఏనుగుని చూసుకుంటుంది, దాని కుంభస్థలం మీదకి దూకుతుంది. నెత్తి మీదకి దూకి తన వాడి గోళ్లతో కుంభస్థలాన్ని చీల్చి అక్కడ ఉండే మెత్తటి మాంసాన్ని తింటుంది. ఇంత 2 చెంచారు అంతే, దానికి ఆకలి తీరింది. ఆ యథవ ఏనుగుని అక్కడ బారేసిపోతుంది. అది ఏమనుకుంటుందంటే, నాకు పరాక్రమం ఉంది, నేను సంపాదించా, మిగిలిన జంతువులు తెలని, అవన్నీ ఏనుగులు చంపలేవు కదా, నేను చంపగలను, చంపా, నేను తీసుకున్నా. మిగిలిన జంతువులను తీసుకొని సింహంలా బతకాలి, మనం సంపాదించాలి, మనకు అవసరమైందే ఉంచుకోవాలి, మిగిలింది సమాజానికి ధారపోయాలి. సింహంలా బతకాలి. డబ్బు ఉండాలి. డబ్బు లేకపోతే ఇక్కడ ఏమీ చేయలేం. ఈ లోకాన్ని శాసించాలన్నా, నీ కుటుంబాన్ని పోషించాలన్నా, నిన్ను ఎవరైనా ప్రేమించాలన్నా, ఆఖరికి నువ్వేదైనా సాధించాలన్నా ఫస్ట్ డబ్బు సంపాదించాలి. మీకు విషయం చెప్పనా, డబ్బు ఒక జబ్బు అయితే ఆ జబ్బుకి మందు డబ్బే. భర్త పట్ల భార్య ఉండాల్సిన విధానం కూడా భారతంలో ఒక సందర్భంలో చెబుతారు. బ్రాహ్మణుడు నేను వెళ్ళిపోతాను అంటాడు. వెంటనే భార్య అంటుంది, ఏమయ్యా, లోకంలో భర్త వెళ్ళిపోతే భార్యకి దిక్కు లేదయ్యా. అంటే అప్పుడే ఉద్యోగాల చదువులో ఏమున్నాయండి, మరి దిక్కు లేదయ్యా, వితంతు, పైగా అవమానిస్తారు కూడా, పేరెంటానికి కూడా పిలవరయ్యా, నేను బతికినా ఒకటే పోయినా ఒకటే, అందుకని నువ్వు ఉండవయ్యా, పిల్లలిద్దరు ఉన్నారు, పెంచుకోవయ్యా, నేను వెళ్ళిపోతాను బలిగా ఉంటుంది ఆవిడ. అప్పుడు ఆవిడ ఒక మాట ఉంటుందమ్మా భర్త గురించి, మహిళలు అందరూ ఆలోచిద్దాం. లోకంలో స్త్రీకి ఎవరు ఎన్ని ఇచ్చినా సరే, ఎవరు ఎంత సౌభాగ్యాన్ని కలిగించినా సరే, భర్తని మించి సౌభాగ్యం కలిగించగలిగిన వాళ్ళు మరొకరు లేరు అని చెప్పింది భారతం స్పష్టంగా. మహిళలు చప్పట్లు కొట్టారు. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. అలాగే చెప్తూ ఉంటారు అని సాగదీయకుండా గ్రహించాలి. విశాల హృదయం ఉంటే, నేను మహిళని, నేను మగవాణ్ణని మర్చిపోతే ప్రవచనాలు అర్థమవుతాయమ్మా. మన కులాలు, మన మతాలు, మన స్త్రీ పురుష భేదాలు, మన ఐశ్వర్యాలు, మన దారిద్ర్యాలు మనస్సులో ఉన్నంతకాలం ప్రవచనం ఎక్కదు. మన ఓటమికి కారణాలు బయట నుంచి రావు, మనలో ఉండే చెడే మనల్ని ఓడిపోయేటట్టు చేస్తాం. ఇప్పుడు చూడు, మనం కోపడతాం, ఊరికి అనవసరంగా కోపడతాం, ఆ కోపమే మనం ఓడిపోయేలా చేస్తుంది. మనం భయపడతాం, ప్రతి చిన్న విషయానికి భయపడతాం, ఆ భయమే మనల్ని ఓడిపోయేలా చేస్తుంది. మనం గర్వపడతాం, నాతో గొప్పలు లేరు ఆ రకంగా. ఆ గర్వం, నీ గర్వం నేను ఓడిపోయేలా చేస్తుంది. ఎంత అందంగా వికసించిందో కదా ఈ పుష్పం. ఇక దీనికి కారణం ఏంటో మీకు తెలుసా? ఈ పుష్పానికి తెలియదు రేపు తనతో ఏం జరగబోతున్నదన్నది. ఈ పుష్పం తెలుసుకోవాలని అనుకోవడం లేదు కూడా. దీనికి తెలియదు అది రేపు ఎవరైనా అందమైన అమ్మాయి కేశాలంకారంలో ఉంటుందో, లేక ఏదైనా శవం మీద శోకజహనంగా మారుతుందో. ఇది బతుకుతుంది అంటే కేవలం ఈ రోజు, కేవలం వర్తమానం. ఇక అందుకని స్వయంగా కూడా విరజిల్లుతుంది, ఇతరులకు కూడా ఆనందాన్నిస్తుంది. గుర్తుంచుకోండి, సంతోషకరమైన జీవితానికి ప్రాథమిక మంత్రం ఇదే. జీవిత భయమూ ఉండకూడదు, మరణ భయమూ ఉండకూడదు. ఏదైతే ఉందో అదే వర్తమానం. ఇదే వర్తమానంలో జీవించండి, ఇదే వర్తమానాన్ని ఆస్వాదించండి. ఇక ఇదే వర్తమానంలో మీ ఆనందాన్ని వెతుక్కోండి. స్వయంగా సంతోషంగా ఉండండి, అలాగే అందరినీ సంతోషంగా ఉంచండి. రాధాకృష్ణ. ఎంత అందంగా వికసించిందో కదా ఈ పుష్పం. ఇక దీనికి కారణం ఏంటో మీకు తెలుసా? ఈ పుష్పానికి తెలియదు రేపు తనతో ఏం జరగబోతున్నదన్నది. ఈ పుష్పం తెలుసుకోవాలని అనుకోవడం లేదు కూడా. దీనికి తెలియదు అది రేపు ఎవరైనా అందమైన అమ్మాయి కేశాలంకారంలో ఉంటుందో, లేక ఏదైనా శవం మీద శోకజహనంగా మారుతుందో. ఇది బతుకుతుంది అంటే కేవలం ఈ రోజు, కేవలం వర్తమానం. ఇక అందుకని స్వయంగా కూడా విరజిల్లుతుంది, ఇతరులకు కూడా ఆనందాన్నిస్తుంది. గుర్తుంచుకోండి, సంతోషకరమైన జీవితానికి ప్రాథమిక మంత్రం ఇదే. జీవిత భయమూ ఉండకూడదు, మరణ భయమూ ఉండకూడదు. ఏదైతే ఉందో అదే వర్తమానం. ఇదే వర్తమానంలో జీవించండి, ఇదే వర్తమానాన్ని ఆస్వాదించండి. ఇక ఇదే వర్తమానంలో మీ ఆనందాన్ని వెతుక్కోండి.